ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎకరానికి 15,000 రూపాయలు 2 విడతల్లో 7,500 జమ చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరంలో రైతు రుణమాఫీ 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుతం 2వ సంవత్సరం కొనసాగుతున్న వేళ రైతు భరోసాను ప్రభుత్వం అట్టహాసంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనవరి 26 తారీఖున ఈ పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఖజానా బాగలేకపోవడం వల్ల రైతు బంధు కంటే 2,000 రూపాయలు ఎక్కువగా రైతుల ఖాతాలో జమ చేస్తామని జనవరి 26 తారీఖున 4 పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా పథకాలతో పాటు 27 తారీఖు నుంచే ప్రభుత్వం సాగు యోగ్యంలో ఉన్న అర్హులకు మాత్రమే డబ్బులు అనేది జమ చేస్తామని నేరుగా అర్హులకు డీబీటీ పద్ధతిలో డబ్బులు అనేది జమ చేస్తూ వస్తుంది. తెలంగాణలో ఇప్పటికే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. మాకు తక్కువ విస్తీర్ణంలో తక్కువ భూమి ఉంది, గతంలో రైతు బంధు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేది, కానీ తాముకు రైతు భరోసా నిధులు అనేది జమ కాలేదని గ్రామాల్లో అయితే రైతులు అయితే తీవ్ర ఆందోళనలు అయితే ఉన్నారు. ఇటు బ్యాంకుల చుట్టూ అదే విధంగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతి నెల 18,000 కోట్లు ఉంది, ఖర్చులేమో మాత్రం 22,000 కోట్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. అంటే ఖర్చుల కంటే ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం తక్కువగా ఉందని చెప్పేసి జీతపత్యాలకైతే 6,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అప్పులకే 6,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, మిగిలిన 5,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తుందని, ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి కొన్ని పథకాలు ప్రాముఖ్యత తగ్గించాల్సి వచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి మొట్టమొదటిసారిగా తెలంగాణ తొలి విడత వచ్చేసి 17 లక్షల రైతుల ఖాతాల్లో ఒకసారి నిధులు అనేది జమ చేయడం జరిగింది కదా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన కొత్త అప్డేట్స్ అయితే ప్రకటించడం జరిగిందండి. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న భూమిలో కలిగిన రైతులకు మాత్రమే పథకానికి సంబంధించిన నిధులను జమ చేయడం జరిగింది కదా. తాజా నిర్ణయంతో 3 ఎకరాలు పైగా ఉన్నటువంటి భూముల రైతులకు కూడా రైతు భరోసా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను రూపొందిస్తున్నారు. ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాలో డీబీటీ పద్ధతిలో జమ చేయనున్నారు. అయితే సాగు యోగ్యం కాని భూములను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో చేసి వారికి రైతు భరోసా వర్తించదని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటి వరకు 44 లక్షల రైతులకు రైతు భరోసా పథకం 3,487 కోట్ల రూపాయల నిధులు అనేది జమ చేసింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల ఎకరాల భూమి నిధులు అయితే అందాయట. సో రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో 4వ విడతకు సంబంధించి అందరం కూడా ఎదురు చూస్తున్నాం అన్నమాట. 2వ విడత వచ్చేసి 13 లక్షల మందికి 1,000 కోట్ల రూపాయలు, 3వ విడత వచ్చేసి 10 లక్షల మందికి 1,200 కోట్ల రూపాయలు, 4వ విడత వచ్చేసి ఇప్పుడు దాదాపు 10 లక్షల రైతుల ఖాతాల్లో 1,000 కోట్ల రూపాయలు నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఈ నిధులు అనేది ఆపకూడదని చెప్పేసి ప్రభుత్వం భావించినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా సంబంధించి అంటే రైతు బంధు ఇచ్చారు. దాదాపు కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇక ప్రభుత్వం 100 ఎకరాలకు ఎమ్మెల్యేలకు, ఐటీ కట్టే వరకు, వ్యాపారం చేసుకునే వారికి, పెట్రోల్ బంకులు, రైళ్లు జాగాల పక్కపంటి ఉన్న హైదరాబాద్ లో వ్యవసాయం లేకున్నా రంగారెడ్డి ప్రాంతంలో వారికి డబ్బులు జమ కావడం, రైస్ మిల్లర్లకు కూడా డబ్బులు అనేది జమ కావడంతో ఇలా ప్రభుత్వ ప్రజాధనం అనేది 22,000 కోట్ల రూపాయలు అప్పరంగా ఖర్చు చేశారని అధికారంలో వస్తే సాగు చేస్తున్న నిజమైన లబ్ధిదారులను గుర్తించి కంటే కొత్త రూల్స్ ప్రకారమే నిధులు అనేది జమ చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం 2వ సంవత్సరంలో కార్యాచరణ రూపొందించి రైతు భరోసా సంబంధించి మొదటి విడతలో వచ్చేసి ఉన్న ఎకరాలన్నింటిలో దరిలో ఎవరికైతే ఇవ్వకూడదో ఫస్ట్ చెడును అనగా ఇవ్వకూడని వాటికి ప్రస్తుతం అయితే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు కదా. అందులో ఒక సర్వే నెంబర్ కింద 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాల రైతులకు సంబంధించి డబ్బులు జమ కాలేదట. అయితే అందులో ఒక 5 ఎకరాల వరకు బ్లాక్ లిస్ట్ లో వెళ్లాల్సింది, మొత్తం సర్వే నెంబర్ బ్లాక్ చేయడంతో ఉన్న పొరపాట్ల వల్ల మిగతా రైతులకు అయితే నష్టపోయారని, అటువంటి వారిని ప్రభుత్వం
జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి అయితే అందిస్తున్నారండి. కొత్తగా పటాపాస్ పుస్తకాలు వచ్చిన వారికి సైతం మార్చి మనకు 2వ వారం నుంచి అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పారు. కాబట్టి రేపు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులతో పాటు 4-5 ఎకరాల వారికి డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. ఎందుకంటే 4 ఎకరాలు ఉన్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎకరాల వరకు క్లియరెన్స్ వస్తే వారికి ఇవ్వడం జరిగింది. 5 ఎకరాల వరకు కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అఫీషియల్ గా చెప్తుంది ఏంటంటే వివిధ మాధ్యమాల ప్రకారం 4 ఎకరాల వరకు ఈ వారం లోపు కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. మార్చి 31వ తారీఖు కల్లా ప్రభుత్వం 5 ఎకరాల వరకు కంప్లీట్ చేసి దాదాపు 50% మేర కంప్లీట్ అయితే అవుతుందట. మిగతా వాటికి సంబంధించి ఏప్రిల్ 2వ వారంలో పొడిగిస్తున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. కానీ ఈ రోజు అసెంబ్లీకి సంబంధించి ఏదైతే ఈ నెల 15-18 తారీఖులో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. రైతులకు సంబంధించి రైతు భరోసా ఇప్పటికే రైతు రుణమాఫీ అమలైనప్పటికీ రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ప్రతిపక్షాల నుంచి ఇక కాంగ్రెస్ ఇలాంటి ధీటైన సమాధానం ఎదుర్కొంటుంది. రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ప్రభుత్వం స్పీడప్ చేసే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల రూపాయల అప్పు అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకాలకు సంబంధించి అయితే ప్రభుత్వం చెప్తుంది రైతులకు సంబంధించి 8,000 కోట్ల రూపాయలు ఉంటే ప్రతి నెల 500 నుంచి 600 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. ఇక ప్రభుత్వానికి సంబంధించి రావాల్సినటువంటి నిధుల విషయంలో ప్రభుత్వం రావాల్సిన నిధులు కొన్నిటిని అయితే బంద్ చేసి అవి ప్రభుత్వానికి చేరే విధంగా వివిధ పథకాలకు అమలు చేసే విధంగా చర్యలు అయితే తీసుకోవాలని గతంలో అప్డేట్స్ అయితే రావడం జరిగింది కదా. ఇటీవల కాలంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు కేసీఆర్ రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గా రైతు భరోసా అనేది రైతు బంధు గతంలో వేశారు. కాబట్టి తప్పనిసరిగా వాడి వేడి చర్చలు నడుస్తున్న క్రమంలో రైతు భరోసా పథకాన్ని కూడా ప్రభుత్వం అత్యంత త్వరలోనే రిలీజ్ చేసి ఒక లిమిట్ విధానంతో పాటు అంకుశంగా రైతులకు క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుందండి. మరొక కొత్త పథకం ప్రారంభించడం జరిగింది. రాజీవ్ యువ వికాస్ పథకం ఉపాధి స్కీమ్ అన్నమాట. ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు అయితే ఉండబోతుంది. ఇందులో వచ్చేసి బ్యాంకుల లింకేజ్ ద్వారా త్వరలోనే మనకు మార్చి 15 నుంచి ఏప్రిల్ 6 ఆ తేదీ వరకు తర్వాత వచ్చేసి ఎంక్వైరీ నడుస్తుందట. జనవరి పథకాన్ని ప్రారంభించాలన్నప్పటికీ జూన్ 2 తారీఖు వరకు ఎవరు ఎంపికయ్యారని చెప్పేసి సర్టిఫికెట్లు కూడా జారీ చేయబోతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 కోట్ల రూపాయలు 5 లక్షల మంది నిరుద్యోగులకు ఈ పథకాన్ని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ అయితే వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం 4 విడతల్లో రిలీజ్ చేసింది. అయినప్పటికీ చాలా మంది అయితే డబ్బులు రాలేదంటున్నారు. కొంతమంది ఏమో లిస్ట్ అనేది అఫీషియల్ గా అధికారులు అయితే కొన్ని ఐఎఫ్సి కోడ్, పట్టా, పాస్ పుస్తక నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా యాక్షన్ చేశారట. జాబితా ప్రభుత్వానికి అయితే వచ్చిందట. అర్హుల జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 4 ఎకరాల 5 ఎకరాల రైతులకైతే డబ్బులు అనేది రేపు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి. ఒకసారి మెసేజ్ వచ్చిన వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాల వరకు ఉంది, ఇంత డబ్బులు పడ్డాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈసారి బడ్జెట్ లో మాత్రం ఆసరా పెన్షన్ల పెంపుతో పాటు మహిళలకు సంబంధించి కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ బీమాకు సంబంధించి 1,800 కోట్ల రూపాయలు అయితే కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఈ నెల చివరాఖరు నుంచి ప్రభుత్వం ఉగాది కానుకగా పాత రేషన్ తో పాటు కొత్త రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం జారీ చేయాలని, ఇందుకు సంబంధించి అన్ని టెండర్లు ఉండాలి, కార్డు నమూనా ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫిక్స్ చేశారట. త్వరలోనే 6 కేజీల సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా తినదగిన బియ్యం అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అన్ని ఏర్పాట్లు కూడా రేషన్ కోటా ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి కూడా చేరిందట. కొత్త పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా మనకు ఈ మార్చిలోనే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల సీలింగ్ విధానాన్ని ముందుకు దాంతో పాటు ఇతర ఆదాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నారట. మొత్తానికి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ కూడా యాసంగి సీజన్ సంబంధించి చాలా పెట్టుబడి కౌళ్లకు కూలీ రేట్లు ఇవన్నీ పెరిగిపోవడంతో రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారట. విడత కోసం ఈ కేసు తప్పనిసరిగా చేసుకోవాలండి. మీరు ఈ పైసలకు సంబంధించి గుడ్ను చెప్పడం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వరకు గనక ఎవరైనా కిసాన్ గనక నిధులు రాకపోతే వారు తప్పనిసరిగా రాష్ట్రాల మంత్రులకు అయితే ఆదేశాలు వచ్చాయన్నమాట. వారికి ఈ కేవైసీ తో పాటు పిఎం కిసాన్ లో నమోదు చేసుకున్నట్లయితే వాయిదాల పద్ధతిలో 6,000 రూపాయలు కూడా జమ అవుతాయని ఇప్పటికి కొత్త అవకాశం కూడా ఇచ్చామని చెప్తున్నారు అనమాట. విడత రాని వారికి 2,000 రూపాయలు, 20 విడత మొత్తం 4,000 రూపాయలు అయితే త్వరలోనే జూన్ లోనే డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి.